నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటరీ సీట్లు గెలుచుకోవటం కనుక ఒక కీలకమైనటువంటి అంశాన్ని గమనించాలి. ఆ పార్టీకి కింది స్థాయి నుంచి నిర్మాణం అయితే లేదు, కానీ ఆ పార్టీ 10 ఏళ్ల అనుభవంలో గ్రహించినటువంటిది ఏంటి అంటే తన చుట్టూ ఉన్నటువంటి అభిమానుల్లో అత్యధికులకు ఓటు హక్కు లేదు అనేది. అది గమనించిన తర్వాత ఏం చేసిందంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయించడంలో ఆ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల కొంతమేరకు సక్సెస్ అయింది. ఇకపోతే ఆ పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు కాబట్టి బీజేపీ ఏదో ఒక రోజు తనలో కలిపేసుకుంటుందనేటువంటి విశ్లేషణ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినా పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు. ఇప్పుడు జనసేన తన ఉనికిని బలంగానే చాటుకునే ప్రయత్నం చేస్తుంది, దాన్ని సహకరించాలి.